హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మొన్న మోహన్ బాబు గారు మీడియాపై దాడి చేయడం మనం చూసాం సార్. ఇప్పుడు దానికి క్షమాపణ చెప్తూ ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆయన అంతకుముందు ఒక ఆడియో కూడా ఆయనది వైరల్ అవుతుంది ఇప్పుడు. సో ఈ లేఖలో ఏముంది? మరి ఆడియోలో ఆయన ఏం చెప్తున్నారు? మరి ఆయన బాధ ఏంటి? ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు? ఆ రోజు నైటు టీవీ9 విలేకరి రంజిత్ మీద ఆయన దాడి చేశాడు. అట్లాగే హ్మ్. టీవీ5 విలేకరుల మీద కూడా చేశాడు. రంజిత్‌కి మాత్రం ఇక్కడ బోన్ 3 చోట్ల ఫ్రాక్చర్ అయ్యి ఒక చిన్న రాడ్ కూడా ఏసారని చెప్తున్నారు. సర్జరీ కూడా అయింది శంషాబాద్‌లో. సో, మొదటేమో పోలీసులు ఈయన మీద బీఎన్ఎస్ 118, 115 ఈ సెక్షన్ల కింద పెట్టారు. అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, తర్వాత హర్ట్ కావాలని వాంటెడ్‌లీ హర్ట్ చేసినట్టుగా. ఈ 2 సెక్షన్‌లకి పెద్ద శిక్షలు లేవు. అందుకని జర్నలిస్టులు ప్రెజర్ చేశారు పోలీసుల మీద. ఎందుకంటే అది క్లియర్‌గా హత్యాయత్నం లాంటిదే. అది కన్నుకి తగిలుంటే కన్ను పోయుండేది. లేదా కొద్దిగా ఇక్కడ తగులుంటే ప్రాణాపాయం కూడా జరిగేది. కాబట్టి అది హత్యాయత్నం కేసు పెట్టాలి అనేది డిమాండ్ చేశారు. దాని తర్వాత పోలీసులు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని 109 బిఎన్ఎస్ కింద పెట్టారు. హ్మ్. దాని కింద మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దాంతో నిన్న దాని తర్వాత రోజు మంచు మనోజ్ ఏమో సారీ చెప్పాడు. "నా కోసం మీరొచ్చారు. నేను పిలిస్తే వచ్చారు మీరు. సో, నా కోసం వచ్చి ఇలా జరగడం అనేది నాకు బాధగా ఉంది. నేను ఆ ఫ్యామిలీకి అందుబాటులో ఉంటాను. ఏం కావాలో నేను హెల్ప్ చేస్తాను. మా నాన్న తరపున నేను సారీ చెప్తున్నానని" కూడా మనోజ్ చెప్పాడు. కానీ విష్ణు మాత్రం అలా చెప్పకుండా అదేదో విలేకరులదే తప్పన్నట్టుగా ఆయన మాట్లాడాడు. మా నాన్న హ్మ్. కోపం ఎక్కువ. అంటే కోపం ఎక్కువ అంటే అదేదో గొప్ప క్వాలిటీ లాగా అతను మమ్మల్ని కూడా కొట్టేవాడు అదంతా మాట్లాడాడు. సో, దాంతో ఇంకా జర్నలిస్టులకి కోపమొచ్చింది. ఆహ్, దాని తర్వాత నిన్న ఆయన కోర్టుకెళ్ళాడు. కోర్టుకెళ్ళి ఆయనకి యాక్చువల్‌గా మొన్న 10:30 గంటలకి సిపి సుధీర్ బాబు, రాచకొండ సిపి ఆయన పిలిపిచ్చారు. పిలిపిస్తే కొడుకులిద్దరు ఎళ్లారు గానీ ఈయన ఎళ్ళలేదు. అంతకు ముందు రోజే ఆయన ప్లాన్డ్‌గా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. ఆ గ్రౌండ్స్ మీద ఆయన కోర్టుకెళ్ళాడు. కోర్టు కూడా ఆహ్, 24 వరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. హ్మ్. సో, ఆయనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెప్పింది. సో, ఈ కాంటెక్స్‌లో నిన్న ఆయన మళ్ళొక ఆడియో. అంతకుముందు గూడా ఆ రోజు గూడా ఒక ఆడియో రిలీజ్ చేశాడు. ఆ ఆడియోలో హ్మ్. ఏమో మనోజ్‌ని అడ్రెస్ చేస్తూ మేమెంత బాధపడుతున్నాము. నువ్వు నా గుండెల మీద తన్నావు ఇవన్నీ చెప్పాడు. దాంతో పాటు మీడియాకి కూడా మీడియా మా ఫ్యామిలీ మీద ఇలాగ ఎందుకు రాస్తున్నారు అదంతా చెప్పాడు. దాని తర్వాత నిన్న నైట్ మళ్ళొక 11 నిమిషాల ఆడియో రిలీజ్ చేశాడు. ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన తర్వాత ఆడియోలో క్లియర్‌గా ఆయన ఏమేమి చెప్తున్నా అంటే, నేను చింతిస్తున్నానని మాత్రమే చెప్పాడు. ఎక్కడ సారీ గాని, తప్పు నా వైపు తప్పు జరిగిందని గాని చెప్పలేదు. ఓకే. పైగా విలేకరులదే తప్పన్నట్టు. ఈ మీడియాదే తప్పు. ఎందుకంటే గేటు తీసుకొని 30, 40 మంది లోపలికొచ్చారు. వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా మీడియాలో ఉండొచ్చు కదా! నాకు ఏం జరుగుతుందో తెలీదు. చీకటి దాంట్లో నేను చేశాను. కొట్టిందైతే వాస్తవమే గానీ, నేనెందుకు కొట్టానో మీరు ఆలోచించండి. ఇవన్నీ ఆయన్ని సమర్థించుకుంటూ మాట్లాడింది నిన్న ఆడియోలో కనబడుతుంది. అట్లాగే దైవసాక్షిగా నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. మా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోవచ్చా మీడియా? రాజకీయ నాయకులు, న్యాయాధిపతులు, పోలీసులు అందరూ ఆలోచించాలి. తర్వాత నా తమ్ముడులాంటోడు. అతని ఫ్యామిలీ గురించి నేను ఆలోచిస్తున్నాను. కానీ నా గురించి మీడియా కూడా ఆలోచించాలి అనేది కూడా ఆయన మాట్లాడాడు. అట్లాగే ఇంట్లో దూరి నా ఏకాగ్రతకు భంగం కలిగిస్తే ఎవరైనా గమ్మునుంటారా? మీరు గమ్మునుంటారా? మీ ఇంట్లో దూరి మీకు ఇది చేస్తే? నేను బయట గాని చేసుంటే నేను నాది తప్పని చెప్పేవాడిని. గేట్ హ్మ్. లోపలికి వాళ్ళు వచ్చారు కాబట్టి, డిస్టర్బ్ చేశారు కాబట్టి నేను కోపంగా ఇచ్చేసాననేది ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్నాడు తప్ప సారీ చెప్పలేదు. ఓకే. దాంతో ఈయన ఇంకా సమర్థించుకుంటున్నాడు అన్న యాంగిలే బయటకొచ్చింది. దాని తర్వాత మరి నిన్న మళ్ళీ వాళ్ళు ఆలోచించుకున్నారా? లీగల్ అడ్వైజ్ ఏమన్నా వచ్చిందా? ఆయనకి తెలీదు గానీ ఒక లేఖ అయితే రిటర్న్‌గా రిలీజ్ చేశారు. హ్మ్. అదేందంటే ప్రత్యేకంగా రంజిత్‌కి, టీవీ9 యాజమాన్యానికి, టీవీ5 యాజమాన్యానికి ప్లస్ మీడియాకి ఇన్ జనరల్‌గా సారీ చెప్తూ నేను ఐ ఐ రెండర్ మై అపాలజీ అనేది ఆయన క్లియర్‌గా చెప్పాడు. ఐ రిగ్రెట్ అని చెప్పాడు. దాంట్లో గూడా మళ్ళీ ఒక వాక్యం ఏముందంటే 30, 40 మంది గేట్లు తీసుకొనొచ్చారు అనేది ఉంది. ఓకే. నిజానికి 30, 40 మంది గేట్లు తీసుకొని వెళ్ళడం అనేది క్లియర్‌గా అబద్ధం.
ఎందుకంటే మనోజ్ తీసుకెళ్ళాడు వీళ్ళని. మనోజ్ ఎందుకు తీసుకెళ్ళాడంటే మనోజ్ వాళ్ళ 7 మంత్ పాప అక్కడ ఉంది. మనోజ్‌ని రానీయకుండా విష్ణు అక్కడ ఒక 40 మంది బౌన్సర్‌లను పెట్టాడు. కాబట్టి మనోజ్ తన పాపను తీసుకురావడానికి మనోజ్ అండ్ మౌనిక దంపతులు అక్కడికి వెళ్లారు. హ్మ్. మనోజ్‌కి ఉన్న ఐడియా ఏందంటే ఆల్రెడీ తన బౌన్సర్‌లని తరిమేశాడు. మంచు విష్ణు తన బౌన్సర్‌లని అక్కడ పెట్టుకున్నాడు కాబట్టి మనల్ని రానీయరని చెప్పి ఏదన్నా తన మీద ఏమన్నా దాడి జరుగుతుందేమో అన్న భయంతో మనోజ్ మీడియాని రమ్మన్నాడు. హ్మ్. మీడియా గూడా మనోజ్ కోసం వెళ్ళింది. వెళ్ళినప్పుడు మనోజ్‌ని రానీయకుండా అక్కడ బౌన్సర్లు అడ్డుకున్నారు. ఆ క్రమంలో అతని షర్ట్ కూడా చినిగింది. దాంతో అతను గేట్‌ని గట్టిగా తోసుకొని వెళ్ళాడు. మీడియా కూడా అతనితో పాటు వెళ్ళింది. అంటే ఓకే. మనోజ్ పిలిస్తేనే మీడియా వెళ్లారు. అది చాలామందికి తెలియకుండా మీ ఇంటికి మీడియా వచ్చి మీ ఇంట్లో మైక్ పెడితే ముఖంలో మైక్ పెడితే కొట్టరా అని అడుగుతున్నారు. హ్మ్. ఇది కాంటెక్స్ట్‌ని చెప్పి పూర్తి కాంటెక్స్ట్ వాస్తవాలు చెప్పి నువ్వు ప్రశ్నేయాలి తప్ప, నువ్వు దాన్ని వక్రీకరించి మీడియా ఎందుకు పోతుంది? ఇన్ని రోజులు మరి ఎందుకు పోలేదు? ఇప్పుడెందుకు పోయింది మీడియా? మీడియాకేం పని? మోహన్ బాబు ఇంటికో, ఇంకొక ఇంటికో గేట్లు తీసుకొని మీడియాకి అవసరం ఏముంది? ఎవరింటికైనా మీడియా ఎందుకెళ్తారు? మా ఇంటికి ఇప్పటివరకు మీడియా రాలేదు. హ్మ్. అట్లాగే పోనీ సెలబ్రిటీలకి మీడియా ఎళ్తుందంటే, ఏ సెలబ్రిటీకి ఇంటికి ఇప్పటివరకు మీడియా అలా లోపలికెళ్ళి ఇచ్చేసింది? అవును. వాళ్ళ ప్రాబ్లమ్‌ని బయటికేసుకున్నారు. అది క్రిమినల్ అయింది. సివిల్ కేస్ కాస్త క్రిమినల్ అయింది. మీరు కంప్లెయింట్లు ఇచ్చుకున్నారు. ఇచ్చుకున్నప్పుడు ఒక పబ్లిక్ పర్సన్‌కి సంబంధించిన విషయాలు ఖచ్చితంగా మీడియాలో చర్చకొస్తాయి. ఓకే. అట్లాగే మనోజ్ తన సెక్యూరిటీ కోసం మీడియాని అడిగాడు. మీడియా వెళ్ళింది. సో, ఇందులో ఎవరి తప్పు? తప్పంటే మనోజ్‌ని మీడియా తీసుకొచ్చాడనేది మనోజ్‌ని తప్పు పట్టాలి తప్ప, హ్మ్. మీడియాని ఎందుకు తప్పు పడుతున్నారు? రెండోది ఆయన కంటికి పెట్టారు, కంటికి తగిలిందనేది కూడా అబద్ధమే. కంటికి ఏమీ పెట్టలేదు. మన వీడియోలో కనిపిస్తుంది. అతను వెళ్తూ అవును. ఉన్నాడు. ఇంకా అసలు పెట్టలేదు. అతను దూకుడుగా వస్తున్నాడు. అతను ఆగలేదు కదా మోహన్ బాబు. హ్మ్. దూకుడుగా వచ్చి మైక్ తీసుకొని కొడుతున్నాడు. అంటే క్లియర్‌గా అతను ముందే ఒక ఇంటెన్షన్‌తోనే మీడియాని కొట్టాలనే ఇంటెన్షన్‌తో వచ్చినట్టుగానే కనబడుతుంది. ఓకే. ఇదేమన్నా ఇరిటేషన్ వచ్చి ఆగుంటే పర్వాలేదు. అదేమీ లేదు. ఇతను పెట్టక ముందే కొట్టేసాడతను. ఇతను అడుగుతున్నాడు. చెప్పండి సార్ అంటున్నాడు గదా! వీడియో ఉంది గదా! హ్మ్. రేపొద్దున కోర్ట్‌లో అయినా ఇవన్నీ ప్రూవ్ గావాలి గదా! ఇదేందంటే తమ వెర్షన్‌ని సపోర్ట్ జేసుకోవడానికి చెప్పడం తప్ప క్లియర్‌గా ఆయన మీద హత్య కేసు, హత్యాయత్నం కేసు ఉంది గాబట్టి, ఇప్పుడు ఆయన ముందు అసలు మీడియా వాళ్ళని పాసిఫై చేసుకొని వాళ్ళ ఇగో సాటిస్ఫై చేస్తే గాని ఆయనకి అవ్వదు కోర్ట్‌లో. కోర్ట్‌లో ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే ఐ విట్‌నెస్ ఉన్నారు. ప్రత్యక్షంగా చూచిన వాళ్ళున్నారు. అక్కడున్నారు. మీడియా మిగతా వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. వాళ్ళు రేపు కోర్ట్‌లో విట్‌నెస్ చెప్తారు. అట్లాగే వీడియో ఉంది. అవును. కాబట్టి అది గేటు బయట జరిగిందా? గేటు లోపల జరిగిందా? అనేది కోర్ట్‌లో ఏమి లీగల్‌గా ఏమి ఉండదు. ఓకే. సో, నీ ఇంట్లోకి వచ్చి నిన్నేమన్నా చేస్తే నువ్వు ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ చేసుంటే పర్వాలే. హ్మ్. వాళ్ళు మనోజ్ వెంటొస్తున్నారు. మనోజ్ గూడా మనోజ్ బయట గూడా ఉంది గదా! నా కోసం వచ్చారు మీరు అని కూడా చెప్తున్నాడు కదా! ఆయన మనోజ్. హ్మ్. ఇవన్నీ రేపు కోర్ట్‌లో ఎస్టాబ్లిష్ అయితే మోహన్ బాబుకి క్లియర్‌గా శిక్ష అనేది కంపల్సరీగా ఒకవేళ హైకోర్టు ఈకపోయినా సుప్రీం కోర్ట్‌కి మళ్ళీ మీడియా ఎళ్తారు. సుప్రీం కోర్ట్‌లో ఆయనకి ఖచ్చితంగా అయితే పడుతుంది. ఓకే. అది మోహన్ బాబుకి తెలుసు. లీగల్ అడ్వైస్ తీసుకొని మోహన్ బాబు సారీ చెప్తున్నాడంటే అర్థమైందంటే ఆయన క్లియర్‌గా ఆయనకి అర్థమైంది. మనం ఇప్పుడు గాని మీడియాతో గట్టిగా పెట్టుకుంటే కోర్ట్‌లో రేపు మనకి ఆహ్, యాంటీగా అవకాశం ఉంది అని. ఎందుకంటే ఆయనకి జర్నలిస్ట్‌లని కొట్టే నేచర్ ఇప్పుడు గాదు. నేను ఇందాక గూడా మార్నింగ్ చూసా నేను. హ్మ్. ఆహ్, 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే' 3 ఏళ్లకు ముందు వచ్చిన వీడియోలో. మా గురువుగారు దాసరి గారిని ఒక మాట అంటే ఎళ్లి జర్నలిస్ట్‌ని కొట్టారా? అంటే కొట్టాను అని చెప్తున్నాడు ఆయన ఓపెన్‌గా. అంటే జర్నలిస్ట్‌ని గాని, ఇంకొకరిని గాని కొట్టే అధికారం ఈయనకెవరిచ్చారు? అట్లాగే హీరోయిన్‌ని కూడా కొట్టానని ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. హ్మ్. ఆయనే ఆయనే కన్ఫెస్ చేస్తున్నాడు. అవును. అంటే ఒక తప్పు చేస్తే కొడితే, ఈయన తప్పు చేస్తే ప్రొడ్యూసర్ కొట్టొచ్చా? ఈయన రేపు హీరోగా ఉన్నాడు. ఒక తప్పు చేస్తాడు. ప్రొడ్యూసర్‌కో, డైరెక్టర్ ఈయన్ని కొట్టే హక్కు ఉంటదా? సో, నేను డబ్బులు పెట్టానంటే, డబ్బులు నువ్వు పెడితే నీకు వాళ్ళని కొట్టే హక్కు ఉంటదా? వాళ్ళేమన్నా బానిసలా? ఒక తప్పు చేస్తే దానికి లీగల్‌గా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి తప్ప, నేను కొడతానంటే కొట్టినప్పుడు మరి లీగల్‌గా అనుభవించాలి. ఇప్పటి వరకేందంటే ఆయన మీద ఎవరు కూడా లీగల్‌గా వెళ్లి గట్టిగా తగులుకోలేదు. ఓకే. అందుకని వీళ్ళందరూ బాలకృష్ణ గాని, ఈయన గాని ఇలాంటోళ్ళంతా ఎందుకు కొడుతుంటారంటే వీళ్ళకి చట్టం ఏమి మనల్ని చేయదు. హ్మ్. కోర్టులు మేనేజ్ చేద్దాం, చట్టాలను మేనేజ్ చేయగలిగే శక్తి ఉంది. పవర్‌లో ఉండేవాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు అని ఐ క్యాన్ అనే ఒక దురహంకారంతో జరగడం తప్ప ఇంకా వేరే కారణం ఏమీ లేదిక్కడ.
సో, ఇక్కడ చాలామంది మీడియా అతి గురించి ఖచ్చితంగా మీడియాలో అతి ఉంది, నో డౌట్ అది. ఓకే. కానీ ఈ పర్టిక్యులర్ సంఘటనని విశ్లేషించేటప్పుడు నువ్వు జనరల్ విషయాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. మీడియా అతి ఉందా? లేదనేది వేరే చర్చ. ఈ పర్టిక్యులర్ దాంట్లో మీడియా అతేమీ లేదు. మీడియా మనోజ్ పిలిస్తే వెళ్ళింది. మనోజ్ అభిప్రాయం తీసుకున్నట్టే ఈయనొచ్చి నమస్కారం పెట్టాడు ఫస్ట్. పెట్టినప్పుడు ఎవరన్నా ఏమనుకుంటారు? ఈయన మాట్లాడతాడేమో అనుకోని చెప్పండి సార్ అన్నారు. ఓకే. అదేం తప్పు అక్కడ? హ్మ్. ఆయన ఇంట్లోకి ఏమన్నా ఎళ్లారా? లేదు గదా! ఆయన గదా బయటకొచ్చాడు. సో, క్లియర్‌గా ఆయన తప్పుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో ట్రై చేశారు నిన్నంతా. కానీ మీడియా ఇది లేకపోయేసరికి లీగల్ అడ్వైస్ తీసుకొని ఆయన సారీ చెప్పినట్టుగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఈ రంజిత్‌ని వీళ్ళని మేనేజ్ చేస్తారు. మామూలుగా జరిగేది చెప్తున్నా. మేనేజ్ చేస్తారు. వీళ్ళు గూడా ఇదయిపోయినాక వీళ్ళకేదో కాంపెన్సేషన్ ఇస్తారు. హ్మ్. కేస్ విత్‌డ్రా అయిపోతుంది. అందుకని ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మన దగ్గర డబ్బుంది. మనకి సర్కిల్ ఉంది. మనం ఒకవేళ కొట్టినా గూడా వాళ్ళని మళ్ళీ మేనేజ్ చేసుకొని బయటపడొచ్చు అనే ఒక అభిప్రాయం ఉండబట్టే ఇలాంటోళ్ళు కొట్టగలుగుతున్నారు. ఓకే. లేకపోతే మామూలోళ్ళు కొట్టాలంటే ముందు వెనక ఆలోచిస్తారు కదా! మనం హ్మ్. కొడితే ఏంట్రా పరిస్థితి? ఆవేశంలో కొట్టడం వేరు. ఈయన ఆవేశంలో కొట్టింది కాదది. క్లియర్‌గా వచ్చేటప్పుడు ఆయనకి ప్లాన్ కనిపిస్తుంది మనకి. దాన్ని హ్మ్. గాని అనలైజ్ చేస్తే. సో, అది నీకు మనోజ్ మీద కోపం ఉంటే మనోజ్ మీద తీర్చుకో. ఇక మీడియా ఏం చేసింది? మీరిద్దరి గొడవనైతే మీడియా క్రియేట్ చేయలేదు కదా! మీ గొడవ అనేది క్రిమినల్‌గా మారింది. అవును. క్రిమినల్‌గా మారినప్పుడు ఆహ్, మీడియా ఖచ్చితంగా ఇదుంటది. క్రైమ్‌ని కూడా మీడియా రిపోర్ట్ చేస్తుంది. హ్మ్. నీ అభిప్రాయం అడిగింది కదా! అప్పుడు చెప్పొచ్చు కదా! తన అభిప్రాయం చెప్పొచ్చు. లేదు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి టైటిల్ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు. ఆయన ఆవేదన వాస్తవమే. హ్మ్. ఎందుకంటే మీడియా పరమ ఘోరమైన టైటిల్స్ పెట్టి ఘోరమైన ఆయన మీద మాట్లాడడం రాంగ్ అది. ఓకే. కానీ అది వాళ్ళ ఇంటి విషయం అయితే కాదు. ఇంటి విషయం అనేది బయటికి వచ్చేసింది. బయటికేమో వీళ్ళు పెట్టలేదు. ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్నారు బయటికి. హ్మ్. ఆయన కంప్లెయింట్ ఇచ్చాడు. కొడుకు కంప్లెయింట్ ఇచ్చాడు. విష్ణు వచ్చాడు. ఇవన్నీ జరిగిపోయినాక మీడియాలో దాన్ని బలంగా తీసుకెళ్లారు. సో, కాబట్టి ఇక్కడ 'మోహన్ బాబు' క్షమాపణ అనేది నాకు తెలిసి దీన్ని ఒక ప్లాన్డ్‌గా 'మోహన్ బాబు' విత్ అడ్వైజ్ ఆఫ్ లాయర్‌లు వెళ్తున్నట్టుగా ఉంది. మోస్ట్‌లీ ఇది ఏమి కాదు. ఫైనల్‌గా మీడియాలో ఎవరినో పట్టుకొని ఆ అబ్బాయికి కొంత హెల్ప్ చేసి కేస్ విత్‌డ్రా చేసుకున్నట్టుగా చేయడం అనేది ప్రాసెస్‌లో జరుగుతుంది.